హృదయాలోచనలు తప్పిపోయారు, దేవుని మార్గాల్ని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే దేవుని మార్గాలు నీకు కనుమరుగవుతాయో నీ సొంత మార్గాల్లో బతుకుతావు. నీవు సొంత మార్గాల్లో బతికే ప్రతివాడు కృప నుండి తొలగిపోతాడు. నా మార్గం కాదు, నా ఆలోచన కాదు, దేవుని మార్గము, దేవుని ఆలోచన, దేవుని ఇష్టము అని మనుషులు ఆలోచన చేస్తే కృపలో నిలిచి ఉంటారు. దేవుని ఇష్టం, దేవుని ఆలోచన, దేవుని మార్గం, అప్పుడు నీవు కృపలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడిని పక్కన పెట్టేసి దాంట్లో నీ అనే అక్షరాన్ని పెట్టేసి నువ్వు నీ ఇష్టము, నీ ఆలోచన, నీ మార్గాలు. ఈరోజున అనేక మంది క్రైస్తవులమని చెప్పుకుంటూ కేవలం శరీర సంబంధంగా ఆలోచన చేసుకుంటూ నేను దేవునిలో ఉన్నాను అనుకుంటాడు. తన ఇష్టానుసారంగా తను బతుకుతూ నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నా అనుకుంటాడు. ఆ రోజున ఇశ్రాయేలు గతి ఏమైంది? దేవుడు వారి గూర్చి ప్రమాణం చేశాడంట, ఒట్టు పెట్టేశాడు. ఏమని ఒట్టు పెట్టాడు? వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ప్రమాణం చేశాడంట. వారికి నాకు సంబంధం లేదు. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలీలు తమ హృదయాలోచనల్లో తప్పిపోయి దేవుని మార్గములను ఎరగకోకుండా దేవుని విశ్రాంతిని కోల్పోయారు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించరు అనే ఒక ప్రమాణం వారి తలల మీద ఉండిపోయింది. కృప కోల్పోయారు. వారు కృప కోల్పోయారు. విశ్వాసం లేకుండా కృప కోల్పోయారు. విశ్వాసం లేకుండా